జగన్ విషయంలో షర్మిల అలా ఆయన స్థాయిలో ఉండాలని జగన్ రిప్లేస్ చేద్దామనే ప్రయత్నం. ఇప్పటికీ అదే పనిలో షర్మిల చర్యలు. వైఎస్ అధినేత జగన్కు ఆయన సోదరి కాంగ్రెస్ చీఫ్ షర్మిల భారీ సాకిస్తున్నారంటే ఇప్పటికే అనేక సాకులు ఇస్తున్నాయి కదా. ఎందుకు డౌట్ అని అంటారా? కానీ మరో కీలక నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. తాజాగా ఓ జాతీయ మీడియాలో జరిగిన చర్చలు షర్మిల వర్సెస్ జగన్ విషయాలు వెలుగుతీశాయి. ఏపీలో ఒక 11 మందిని ప్రజలిచ్చినా వైసీపీ సరైన రోల్ పోషించలేదని జాతీయ మీడియా చెప్పుకొచ్చింది. ఇక్కడే జగన్కు చెల్లికి దిమ్మతిరిగి షాక్ ఇవ్వబోతున్నట. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన పార్టీ అధినేత జగన్ విజయం దక్కించుకున్నారు. దీంతో సాధారణంగానే ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తారని, తమ కోసం వైసీపీ పనిచేస్తుందని ఆశించారు. కానీ వైసీపీ అధినేత మాత్రం తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, తనకు మాట్లాడే అవకాశం ఇస్తే తప్ప సభలో అడుగుపెట్టరని కూడా చెప్పుకొచ్చారు. కానీ సభలో 2-3 ఎమ్మెల్యేలున్న బలమైన పాత్ర పోషించిన వారు ఉన్నారు. గతంలో అనేక మంది కమ్యూనిస్టులు సభలను దడదడలాడించారు. ఎంతమంది సంఖ్యాబలం ఉందనేది కాదు, ఎంత బలమైన సబ్జెక్టును ఎంచుకుందామన్నదే సభలో కీలకం. దీంతో ప్రతిపక్ష హోదా మాట తేలే వరకు కూడా జగన్ సభకు వెళ్లారని తేలిపోయింది. ఇక ఇప్పుడు ఈ ప్లేస్ కూడా షర్మిల ఆక్యుపై చేస్తున్నారనేది జాతీయ మీడియా చెప్తున్న మాట వాస్తవమే. బలమైన గలం వినిపించడంతో పాటు ఆమె ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. ఒకవైపు అన్నని అనుకుంటే మరోవైపు సర్కార్ను కూడా నిలదీస్తున్నారు. వరద ప్రభావిత జిల్లాలో పర్యటించారు. నడుంలోతు నీళ్ళలో నిలబడి రైతుల పక్షాన ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ గురించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆయనను కూడా నిలదీశారు. ఇక వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ పరిణామాలను గమనిస్తే జగన్ ఒక విషయంపై కూడా స్పందించలేదు. కేవలం తన పార్టీ నాయకులపై జరుగుతున్న దాడుల కోసం ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు. దీంతో ప్రతిపక్ష ప్లేస్ను కూడా షర్మిల ఆక్యుపై చేస్తున్నారన్న వాదన ఇప్పుడు తెర మీదకి వచ్చింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.